వాక్యంలోనికి వెళ్దాము. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఫస్ట్ కొరింథియన్స్ 3rd చాప్టర్ 11th వర్స్. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. సాధారణంగా ఈ సీజన్లో లాస్ట్ 2 వీక్స్ కూడా 3 వీక్స్ కూడా క్రిస్మస్ రిలేటెడ్గా ఉన్న మాటలను ధ్యానించడం జరిగింది. మరి రేపు కూడా క్రిస్మస్ మెసేజ్ చెప్పాలి కనుక ఈరోజు క్రిస్మస్ మెసేజ్ కాకుండా జనరల్గా ఉన్న విషయాలను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పటికే చాలా క్రిస్మస్ మెసేజ్లు మీరు అందరూ వినుంటారు. మరి క్లుప్తంగానే కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఈ 11వ వచనం అందరము కలిసి చదువుదాము. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనో వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. 10వ వచనం కూడా చదువుదాము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. పునాది యేసు క్రీస్తు అనేటువంటి మాటను పౌలు ఇక్కడ చెప్తున్నాడు. మనందరి జీవితాలకు కూడా పునాది, ఫౌండేషన్ మన జీవితాలకు యేసుక్రీస్తు. పౌలు తన పరిచర్య అంతట్లో కూడా తను చేస్తున్న విషయాలన్నింటినీ కూడా చెప్తున్నాడు. ఈ విషయాలను ఆయా కామెంటరీస్లో చూసినప్పుడు అది యాక్చువల్గా మినిస్ట్రీ కోసం చాలామంది రాశారు. కానీ ఒక్క బైబిల్లో మాత్రం అది నాట్ ఓన్లీ 2 విధాలుగా రాశాడు. నాట్ ఓన్లీ మినిస్ట్రీ, అది మన వ్యక్తిగత జీవితాలకు కూడా అది అన్వయించుకోవాలని రాయడం జరిగింది. కనుక ప్రియమైన వారలారా, మన యొక్క జీవితాల్లో మినిస్ట్రీ వేరు, క్రిస్టియన్ లైఫ్ వేరు కాదు. మినిస్ట్రీ, పరిచర్య, క్రైస్తవ జీవితం 2 కూడా కలిసి ఉంటాయి. ట్రూ క్రిస్టియన్, నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా తను పరిచర్యలో కూడా తను ఇన్వాల్వ్ అయి ఉంటాడు. మరి ఆశీష్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి అక్కడ చాలా కఠినమైన ప్రదేశము, ఒరిస్సాలో ఆరాధించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉంటాయి. ఇంట్లోనే మరి ఆరాధించుకునే పరిస్థితి, దానికి కూడా ఆటంకాలు. మరి అక్కడ కూడా మరి వెళ్ళి వారు దేవుని చేత వాడబడిన దాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. కనుక ఒక్కోసారి అనిపిస్తుంది మనము చాలా రోజులు లేరు, దసరా సెలవులకి వెళ్ళి మరి మొన్నే వచ్చారు సిస్టర్ గారు. కానీ అక్కడ ఉన్నంత కాలం కూడా నాకు అప్పుడప్పుడు ఆ ప్రేయర్స్ నడిపించినవన్నీ కూడా ఫోటోలు పెడుతున్నాను. నేను చాలా సంతోషించేవాడిని. ఇక్కడ ఉండడం కన్నా అక్కడే మంచిగా ఉన్నారేమో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా అంటే దేవుని కొరకు వాడబడుతూ ఉన్నట్టుగా నేను చూసి సంతోషించాను. కనుక మనం ఎక్కడున్నా కూడా దేవుని చేత ఏమవ్వాలి? వాడబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో మంట ఉంటే ఎక్కడికైనా వెళ్ళి ఏం చేస్తాం? మండిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము మనలను ఏం చేస్తుందంటే మండిస్తుంది. కనుక సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పౌలు ఈ యొక్క కీర్తనలో ఈ యొక్క అధ్యాయంలో చెప్తూ నేను చాలా చక్కని పునాది వేశాను అంటున్నాడు. ప్రతి క్రైస్తవునికి కూడా పునాది చాలా అవసరం. సరైనటువంటి ఫౌండేషన్ లేకపోతే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తనలు 11లో అనుకుంటాను, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు. ఫౌండేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితానికి పునాది చాలా అవసరం. సరైనటువంటి పునాది లేకపోతే తర్వాత వారిని ఎంత కన్స్ట్రక్షన్ చేద్దామని ప్రయత్నం చేసినా నాట్ పాసిబుల్. ఎందుకంటే వారి పునాది పాడైపోయి ఉంటుంది. లేకపోతే పునాది సరైనటువంటి పునాది కాదు. గనక వారి మీద మనం ఏమీ కూడా బిల్డ్ చేయలేము. దేవుడు కూడా వారి మీద ఏమీ కూడా కట్టలేడు. గనక పౌలు అంటున్నాడు, నేను చాలా నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను అంటున్నాడు. అందుకే పౌల్ లెటర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రియమైన వారలారా, మనం క్రైస్తవ జీవితంలో, విశ్వాసంలో మనం ఎదగాలి అంటే మనము ఇక పౌల్ లెటర్స్ అన్నీ కూడా ఎక్కువగా ధ్యానిస్తూ ఉండాలి. చాలామంది ఆ పత్రికలు చదివే అనుభవంలోనికి రారు. గనుక ప్రియమైన వారలారా, ఆ పత్రికలు అన్నీ కూడా ఎక్కువగా చదువుతున్న కొద్దీ మన ఫౌండేషన్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రియమైన వారలారా, మీకు తెలుసో తెలియదో కానీ ఫౌండేషన్ చాలా మరి ఖరీదు ఉంటుంది. నేను కూడా ఈ చిన్నది కట్టినప్పుడు కూడా ఎక్కువ డబ్బు కట్టిన దాని అంతట్లో కూడా ఎక్కువ దేంట్లోకి వెళ్ళిందంటే ఫౌండేషన్కి వెళ్ళింది. అది మూసిన తర్వాత ఏముండదు పైన. ఎంత వెళ్ళిపోయిందా భూమిలోకి అనిపిస్తుంది. అప్పటికి లెక్క చూసుకుంటే అప్పటికే చాలా ల్యాక్స్ అయిపోయింది. ఫౌండేషన్లోనే
చాలా వరకు కూడా వెళ్ళిపోద్ది. మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కట్టినప్పుడు చూస్తే ఆ ఫౌండేషన్ కోసం వాళ్ళు చాలా ఖర్చు పెడతారు. ఆ ఫౌండేషన్లోనే వారు చాలా లోతుగా వెళ్ళి వారు చేసినటువంటి ఆ ఖర్చును బట్టి అలా ముందుకు వచ్చిందండి. వారు చేసినటువంటి ఆ ఖర్చు ప్రియమైన వాళ్ళరా తరువాత దాని మీద గొప్ప బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మన జీవితాలను కూడా ఫౌండేషన్ అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఫౌండేషన్ క్రైస్తవ జీవితం మొదటి ఫౌండేషన్ ఏంటంటే విశ్వాసము. క్రీస్తు యేసునందు మనం ఉంచవలసినటువంటి విశ్వాసము. ఏ రీతిగా మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మనము ఆ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. ఇది మేబీ ఇది చాలా సుపరిచితమైనటువంటి మాట. కానీ మన జీవితంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దట్ మీన్స్ మెనీ పీపుల్ తన జీవితంలో ఎదురైన పరిస్థితులు అన్నిటి మధ్యలో విశ్వాసం లేకుండానే చాలా పనులు చేసేస్తారు. అంటే ఏం చేస్తాను అల్టిమేట్గా? ఆన్సర్ చెప్తారేమో. అంటే దేవునికి ఇష్టం లేనివి చేస్తూ ఉంటాం. దేవునికి ఇష్టం లేనివి చేస్తూ ఉంటాం. విశ్వాసము లేకుండా అనేకమైన పనులు చేస్తాం. దేవుని యందు విశ్వాసము లేకుండా చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టం లేనిది కనుక మనం చేసే ప్రతి పని కూడా దేవుని యందు విశ్వాసముతో మనం చేయాలి. రెండు ప్రియమైన ఆ ఫౌండేషన్లో ఉన్న మాటలను ఎక్కువ చెప్పను, కానీ విశ్వాసము, మారు మనస్సు, బాప్తిస్మం ఇవన్నీ కూడా ఫౌండేషన్లోనికి వస్తాయి. ఇవన్నీ కూడా ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటాయో, ట్రూ రిపెంటెన్స్, నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగిన వారు ఫ్రూట్ఫుల్గా ఉంటారు. చాలామంది జీవితంలో ఈవెన్ దో దే ఆర్ అంటే బాప్తిజం తీసుకున్నప్పటికీ కూడా నిజమైనటువంటి ఆ పశ్చాత్తాపం లేకపోవడాన్ని బట్టి వారు ఏ విధమైనటువంటి ఫ్రూట్ఫుల్ లైఫ్ని వారి జీవితంలో కలిగి ఉండలేరు. ప్రియమైన వాళ్ళరా, మనం రక్షించబడినటువంటి దినాల్లో మనము కొత్తలో ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ రిపెంటెన్స్ అనేది, ప్రభు తట్టు తిరిగినటువంటి విధానము, ఆ మారు మనసు అనేది ఎవరి జీవితంలో సరిగా ఉంటుందో వారు చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటారు. వారు రాబోయేటువంటి జీవితం అంతా కూడా బాగా ఫలిస్తారు. ఈ మారు మనసు సరైనటువంటి అనుభవం లేని వాళ్ళు జస్ట్ క్యాజువల్గా ఉంటారనమాట. క్యాజువల్ క్రిస్టియన్స్. ప్రియమైన వాళ్ళరా, మనము చక్కని అనుభవం కలిగి ఉన్నప్పుడు, ఆ ఫౌండేషన్ బాగున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా మనం చక్కగా దేవుని కొరకు జీవించగలుగుతాం. కనుక నేను కొన్ని మాటలను ఎఫెసీ పత్రిక అలాగే ఇవి కలిపి చెప్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 వచనము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే, పౌలు ఇక్కడ మరొక విధానంలో పునాదిని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉంటుండగా, మన జీవితంలో కార్నర్ స్టోన్ ముందు ఆ రాయి వేసినప్పుడు చాలాసార్లు ఇల్లు కట్టినప్పుడు ముందు స్టార్టింగ్ కార్నర్ స్టోన్ వేసినప్పుడు పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయిస్తారు. కనుక ప్రియమైన మొట్టమొదటి ఆ ముఖ్యమైన రాయి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. బైబిల్లో మరి పేతురు కూడా అంటాడు, ఇదిగో సియోనులో నేను ముఖ్యమును మూలరాయిని స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను సిగ్గుపరచబడడు. ఇది యెషయా గ్రంథంలో ఉన్న మాటను మరి పేతురు తను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటను రాస్తాడు. ఇదిగో ముఖ్యమును మూలరాయిని నేను సియోనులో స్థాపిస్తున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను కూడా సిగ్గుపరచబడడు. గనుక ప్రభువే మన జీవితానికి ముఖ్యమును మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ఎలా కట్టబడుతున్నామో చెప్తున్నాడు పౌలు. మన జీవితాలను మనం ఎలా కట్టుకుంటున్నామో అంటే పౌలు చెప్తున్నాడు, అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది. ఏంటి ఆ పునాది అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ఆ స్ట్రక్చర్లో కట్టబడినటువంటి బిల్డింగ్ ఏదైనా కూడా, అనగా జీవితం ఏదైనా కూడా ప్రభువుని మహిమపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ పునాది మీద కట్టబడినటువంటి జీవితము ఏదైనా కూడా ప్రభువుని ఏం చేస్తుంటుంది? ప్రభువుని
మహింపరుస్తుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా మన జీవన విధానము పునాది మీద కట్టబడుతుండాలి. పునాది ఎవరని చెప్పాను? అందరూ చెప్పాలి. ఎవరు? యేసుక్రీస్తు మీద మన జీవితాలు కట్టబడుతూ ఉండాలి. మన జీవన విధానము, మన లైఫ్ స్టైల్ అంతా కూడా యేసుక్రీస్తు మీద కట్టుకుంటూ ఉండాలి. క్రీస్తు లేకుండా మన జీవితాలు కట్టుకోవడం కాదు, క్రీస్తు మీద మన జీవితాలు కట్టుకుంటూ ఉండాలి. ప్రియమైన వారలారా, రెండు, మనం చేసే ప్రతి పని కూడా యేసుక్రీస్తును మూలముగా చేసుకొని మనం చేస్తూ ఉండాలి. మనం చేసే కార్యాలు, ప్రియమైన వారలారా, మనం చేసే ఫంక్షన్స్, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగే వివాహాలు, మనం ఎడ్యుకేషన్, మన సమస్త కార్యములు అన్నీ కూడా క్రైస్తవ పునాది మీద కట్టబడాలి. హల్లెలూయా. క్రైస్తవ పునాది మీద కట్టబడిన ప్రతి జీవితము కూడా వారు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభు కోసం వారు ప్రకాశిస్తూ ఉంటారు. హల్లెలూయా. వారు ఎక్కడున్నప్పటికీ కూడా. అందుకే ఫౌండేషన్ కోసము పౌలు అన్నిసార్లు చెప్తున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది నేను వేశాను. ఆ పునాది మీద ప్రతివాడు కూడా ఏం చేయాలి? కడుతున్నాడు. కనుక ప్రతివాడు కూడా ఎలా కడుతున్నాడో చూసుకోవాలి. ఎందుకంటే ఆ కట్టడము తరువాత ఏమవుతుందంటే, ఆ మాటలు కూడా మీకు చదువుతాను. మరలా కొరింథీ పత్రికలకు వెళ్దాం. 3వ అధ్యాయము 12వ వచనము. ఎవడైనను, చదువుదాం ఇది, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో. ప్రియమైన వారలారా, చూడండి 14వ వచనం, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ప్రియమైన వారలారా, ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చాము. మనము కట్టినటువంటి పని నిలిచినప్పుడు దేవుడు ఏమిస్తాడట? జీతం ఇస్తాడు. ప్రతివాడు కడుతున్నాడు. మన జీవితాలను మనం కట్టుకుంటున్నాం. తెలుసో తెలియకుండా ఎలాగైనా సరే మన జీవితాలను మనం ఏం చేస్తున్నాం? కట్టుకుంటూ ఉంటాము. కట్టుకుంటూ ఉండడం అంటే చదువులు, ఈ సంసారాలు, ఈ జీవితాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మన జీవితాలను మనం కట్టుకుంటూ ఉంటాము. అది ఎలా కట్టుకుంటున్నాము అంటే, కొంతమంది బంగారంతో కట్టుకుంటారట, కొంతమంది వెండితో కట్టుకుంటారట, కొంతమంది వెలగల రాళ్లతో కట్టుకుంటారట, కొంతమంది గడ్డి, కొయ్యకాలు వాటితో కట్టుకుంటారు. కొంతమంది, ప్రియమైన వారలారా, కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టుకుంటారు. ప్రతిదీ కూడా దేనితో పరీక్షించబడుతుందంటే అగ్నితో పరీక్షించబడుతుంది. ప్రతి కట్టడము కూడా దేనితో పరీక్షించబడుతుంది? అగ్ని చేత పరీక్షించబడుతుంది. కనుక మన జీవితాలను బంగారంతో కట్టుకోవాలి. హల్లెలూయా. ఇందులో అగ్నికి నిలవబడేవి ఏంటి? బంగారము, వెండి. మరి వజ్రాలు ఉంటాయో లేదో నాకు తెలియదు. వజ్రాలను, వెలగల రాళ్ళను ఆ అగ్నిలోంచి పంపిస్తే ఉంటాయి, ఉండవా? అది ఏదైనా కొంచెం కాలచ్చు, మాడచ్చు. కానీ బంగారము, వెండి మాత్రము అవి ఏమవు? అది అగ్ని నుంచి వెళ్తున్న కొద్దీ ఇంకేమవుతుంటాయి? షైన్ అవుతుంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అగ్నిలోంచి వెళ్తున్న కొద్దీ ఏమవుతుంటాయి? షైన్ అవుతూ ఉంటాయి. కనుక మన జీవితాలను బంగారముతోనూ వెండితోనూ మనము ప్రశస్తమైన వాటితో మనం కట్టుకోవాలి. చాలామంది జీవితాలు నేను గమనిస్తున్నప్పుడు చాలా ఆధ్యాత్మిక జీవితంలో వారు చాలా పూర్గా ఉంటారు. ఫిజికల్ లైఫ్లో వాళ్ళు చాలా రిచ్గా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో, ప్రియమైన వారలారా, చాలా పూర్గా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక వాల్యూస్, మన స్పిరిచువల్ వాల్యూస్ ఎలా ఉండాలంటే, ప్రియమైన వారలారా, బంగారము, వెండితో మన జీవితాలు కట్టబడుతున్నట్లుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని అన్నిటికంటే ప్రశస్తమైన వానిగా మనం చూస్తున్నప్పుడు, దేవునికి మనం అన్ని విషయాల్లో ప్రయారిటీ ఇస్తూ, దేవుని ముఖ్యమైన మూలరాయిగా ఉంచి మన జీవితాలు కట్టుకుంటున్నప్పుడు, నీ జీవితము, నీ ఇల్లు, నీ కుటుంబము బంగారం వలె కట్టబడుతుంది. హల్లెలూయా. బంగారం వలె కట్టబడుతుంటుంది. పేతురు చాలామంది గురించి చెప్తూ ఏమంటాడు చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము. చాలామంది కట్టుకుంటున్నారు కానీ వారు తొట్టిల్లిపోతున్నారు అంటాడు. 2వ అధ్యాయము
బహుశా 8వ వచనమేమో, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. చూడండి, ఎందుకు తొట్టిల్లిపోతున్నారు అంటే, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. కనుక నేను మొదటి నుంచి కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మరి ధ్యానించడాన్ని బట్టి ఎక్కడ ఏది వాక్యానికి చిన్న ఆ పక్క అలాగున్నా నేను ఏకీవించను. ఏ విషయంలో కూడా వాక్య క్రమమునకు ఏది తేడా ఉన్నా, ఎవరు ఏమనుకున్నా నేను దానికి కాంప్రమైజ్ కాను. వాక్య క్రమంలోనే మన జీవితాలు ఏం చేయాలి? కట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం బంగారంతో లాస్ట్ వీక్ కీర్తనలు అనుకుంటాను పోల్చడం జరిగింది. కీర్తనకారుడు, నీ వాక్యము అది ఎలాంటిది? బంగారము కంటేను, మేలిమి బంగారము కంటేను మరి కోరదగినది. 119వ కీర్తనలో కూడా దేవుని వాక్యాన్ని బంగారముతో మరి మేలిమి బంగారముతో పోల్చడం జరిగింది. కనుక దేవుని వాక్యముతో అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, లేకపోతే అదర్ అన్నీ కూడా ప్రియమైన వాళ్ళరా, అవి కొన్నిసార్లు గడ్డి కొయ్య కాలుగా, ఆ విజన్ కరెక్టేనా, ఆ డ్రీమ్ కరెక్టేనా, లేకపోతే ఎలా వచ్చిందో అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం మాత్రము ఎప్పటికీ కూడా అది స్థిరమైనది. హల్లెలూయా. ఎంత స్థిరమైనదంటే, ఆకాశము భూమి గతించినేమో కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించవు. హల్లెలూయా. ఎవరైతే వారి జీవితాలు దేవుని వాక్యం మీద కట్టుకుంటారో ప్రియమైన వాళ్ళరా, బంగారముతోనూ వెండితోనూ వారి జీవితాలు కట్టుకుంటున్నారు, వారి కుటుంబాలు కట్టుకుంటున్నారు. దేవుడు ఆ కట్టినటువంటి పని నిలిచి ఉంటే దేవుడు ఏమిస్తాడట? జీతం ఇస్తాడు. హల్లెలూయా. ప్రభువు మనందరికీ కూడా జీతం ఇస్తాడు. ఆమేన్. మీరు బంగారంతో కట్టుకుంటే మీరు కట్టినటువంటి పనికి దేవుడు ఏమిస్తాడు? మనం అందరము దేవుని తోటలో ఏమారు? అందరూ పనివారేనా? దేవుని యొక్క తోటలో మనం అందరము కూడా ఏంటి? పనివారము. దేవుని యొక్క మరి యొక్క పరిచర్యలో మనం అందరం పనివారం. మొదటగా మన జీవితాలను మనము కట్టుకున్నప్పుడు అల్టిమేట్గా రెండోది ఏం చేస్తామంటే, ఇతరులను కూడా ఏం చేస్తామో కట్టగలుగుతాం. హల్లెలూయా. మన జీవితాలను మనం కట్టుకున్నప్పుడు మనం ఇతరులను కూడా ఏం చేయగలుగుతామో కట్టగలుగుతాము. కనుక ప్రియమైన వాళ్ళరా, నేను కోరాపుట్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వస్తున్నాను. అక్కడికి వెళ్ళింది నేను మధ్యలో అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు అనుకున్నాను, టైం అంతా వేస్ట్ అయిపోయిందేమో అనుకున్నాను. యాక్చువల్లీ అక్కడ నేను వెళ్ళింది దేని కొరకంటే మ్యారేజ్కి వెళ్ళాను. అది తిప్పినానా? మ్యారేజ్కి వెళ్ళాను. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళకి ఒడిస్సా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చేవారు. మీకు ఎవరికి గుర్తుందో లేదో తెలియదు కానీ హిందీ వాళ్ళు ఒడియా వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోయారనమాట. వాళ్ళ మ్యారేజ్కి నేను పాప మ్యారేజ్కి వెళ్ళాను. అంత దూరం ఎంగేజ్మెంట్ కూడా పిలిచారు కానీ వెళ్ళలేదు. ఆ రోజు ఆ డేట్ ఖాళీగా ఉంది కనుక వెళ్ళడం జరిగింది. ప్రియులరా, వెళ్ళి చాలా దూరం ప్రయాణం చేశాను కదా, టైం వేస్ట్ అయిపోయిందేమో. ఎలా వేస్ట్ అయిందంటే, మేము అంతా మ్యారేజ్లో కూర్చున్నాము, 1:30 అయిపోయింది, బయట కూర్చున్నాం ప్లేస్ లేక. లాస్ట్లో పాస్టర్ గారు వచ్చారు. నేను వాళ్ళకి హిందీ పాస్టర్ గారికి వాళ్ళని పరిచయం చేశాను అనమాట. ఆ పాస్టర్ గారు కూడా వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు. పాస్టర్ గారు, ఇది మ్యారేజ్ మంద కాదన్నారు. 1:30కి వచ్చి 1:30 మ్యారేజ్ మంద సీరియస్ కూర్చున్నా. తీరా ఏంటంటే, యాక్చువల్ మ్యారేజ్ వెన్యూ అదే. ఆనోక్ అన్నాడు, జీ నన్ను అంటారు మరి మీరు వెళ్ళారు అన్నాడు. మొన్న యాక్చువల్లీ ఏమైందంటే అది వెన్యూ అదే, అన్నీ అదే, కాకపోతే ఒకే రోజు ఆ చర్చిలో 2 మ్యారేజ్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ మ్యారేజ్ వీళ్ళది, సెకండ్ మ్యారేజ్ వాళ్ళది. వీళ్ళు లేట్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ముందుకి. వీళ్ళు రావడం లేట్ అయింది మ్యారేజ్కి, వెన్యూకి, వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. తీరా 1:30 అయిపోయాక ఆ అబ్బాయి వచ్చి ఫోన్, పాస్టర్జీ దీదీ వహాయ్ జరా ప్రార్థన కరోనా అన్నాడు. దీదీ వహాయ్ ఏంటి, దీదీ కహాయ్, అందరే అనుకున్నాం. అలా తిరిగి ఉన్నారనమాట వాళ్ళు. మొత్తం మీద చాలా టైం వేస్ట్ అయిపోయిందిరా బాబు అనుకున్నాను. అది లోదరన్ మ్యారేజ్. అదేంటంటే ఆ డ్రెస్ కోడ్ ఉంటే కానీ ఎవరిని ఆ పైకి రానివ్వరు అనమాట. సో మేము బ్యాక్ని కూర్చున్నాం అలాగా. కనుక మొత్తం మీద టైం వేస్ట్ అయిపోయిందేమో అనుకున్నాం. కానీ రిటర్న్ వస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక పాస్టర్ గారు కలిసి వస్తున్నప్పుడు చాలా విషయాలు ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు
నాకు కృపనిచ్చాడు. తన్ని మరి కొన్ని విషయాల్లో ప్రభు నా జీవితాన్ని కట్టినటువంటి విధానాన్ని బట్టి తనని, తన కుటుంబాన్ని, లేకపోతే మినిస్ట్రీని మరి కట్టబడడానికి అవసరమైనటువంటి కొన్ని మాటలు నేను డ్రైవ్ చేస్తూ కొన్ని మాటలు చెప్పడం ప్రారంభించాను. నేను అనుకున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు దేవునికి ఉపయోగపడితే మీ సమయం వృధా కాలేనట్టే. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సమయం, మీరు దేవునికి ఉపయోగపడితే మీ సమయం వృధా కాలేనట్టే. దేవుడు ఏమిస్తాడని చెప్పాను? జీతం ఇస్తాడని చెప్పాను. సాక్ష్యం కోసం చెప్తున్నా. దేవుడు ఆ మామూలుగా మెసేజ్కి వెళ్తే ఎవరైనా ఏమైనా ఆఫరింగ్ ఇస్తారు. మ్యారేజ్కి వెళ్తే వాళ్ళు మేము కలలేదు, మేము వాళ్ళని కలవలేదు. ఎందుకంటే 2 అయిపోయింది, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవుతున్నా కూడా ఆయన ఎవరో 2 అయినా కూడా ఏమీ క్షమించట్లే. మామూలు జనరల్ మెసేజ్ చెప్పేస్తున్నాడు ఆయన పాస్టర్ గారు. 2 అయింది కదా, తగ్గించి షార్ట్లో చెప్దాం అనుకోవట్లే. మాకు ఆకలేస్తుంది, పొద్దున్న ఇడ్లీ తిని వెళ్ళాం, మామూలుగా లేవు, బయటికి వెళ్ళి ఏం చూడండి అంటే చెగడీలు తప్ప ఏం లేవన్నారు. మంచి ఐడియా వచ్చింది నాకు. ఏంటంటే బయటికి వెళ్ళి ఏమైనా తినేద్దామా అనుకున్నాం. మొత్తం బయటికి వెళ్తే సడన్గా ఆలోచన వచ్చింది, భోజనాలు వేరే చోట కదా, అక్కడికి వెళ్దాం, ఒకవేళ భోజనాలు పెట్టేస్తున్నారేమో అంటే మొత్తం మీద భోజనాలు పెట్టేస్తున్నారు అక్కడ. ప్రైజ్ లార్డ్ అనుకున్నాం. బిర్యానీలో పప్పు, బిర్యానీలో డిఫరెంట్ వెజిటబుల్స్ అన్నీ వేసేసి మొత్తం మీద పెట్టారు. ఏదో తినేసి వచ్చేసాము. ఇంకా వీళ్ళని కలవడానికి లేదు, ఏం లేదు, వచ్చేసాం. నేను మధ్యలో అనుకున్నాను, ఇంత పెట్రోలు, ఇంత టైము, ఇంత వేస్ట్ అయిపోయిందేమో అనుకున్నాను. లాస్ట్లో ప్రియమైన వాళ్ళరా, నేను రిటర్న్ వస్తున్నప్పుడు పరిచర్య అంటే తనతో నేను మాట్లాడుతూ దేవుని గురించి కొన్ని దేవుడు నా జీవితంలో చేసిన కార్యముల ద్వారా మరి బలపరచడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. రాత్రి అయిపోయింది, నేను ఇంచుమించు ఇక్కడికి వచ్చేసరికి మేబీ 10 అంతా అయిపోయినట్టుంది. నేను వచ్చి రెస్ట్ తీసుకొని ప్రేయర్ 9:30కి నేను ప్రేయర్ జాయిన్ అయ్యాను. నేనేం చేసినా ప్రేయర్ జాయిన్ అవుతుంటాను. చాలామంది క్రిస్మస్ సీజన్లో ఏంటి ప్రేయర్, పోయిన వారం ఆశజ్యోతి గారు చెప్పారు. ఎక్కడ ఉంటారట క్రిస్మస్ సీజన్లో? ఎక్కడ ఉంటారట? షాపింగ్, నో ప్రేయర్. క్రిస్మస్ రోజులు ప్రార్థన ఏంటి, బుర్రబద్ది లేదేంటి, ఈ రోజులు కూడా పాస్ అయ్యారు ఆపరు అనుకున్నట్టు. సో మొత్తం మీద నేను ఆ రోజు ప్రేయర్ జాయిన్ అయ్యాను. నేను ప్రేయర్ చేసేసి నేను పడుకునిపోయాను. నాకు మెసేజ్ వచ్చింది, హాయ్ అన్న, హౌ ఆర్ యూ అని మెసేజ్ వచ్చింది. నేను చూడలే. పొద్దున్న నేను ఎర్లీ మార్నింగ్ ప్రేయర్కి లేచినప్పుడు చూసి ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పి మెసేజ్ పెట్టాను, నేను ప్రేయర్ అవుతుందని. ప్రియమైన వాళ్ళరా, చూస్తే పొద్దున్న మరలా నా ప్రేయర్ అయిపోయి చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేసుకుని మళ్ళీ కిందకి వెళ్తే తను మంచి ఆఫరింగ్ పంపించి, అన్న యు ఆర్ ట్రావెలింగ్ సో మెనీ ప్లేసెస్, నీ ఫ్యూయల్కి అన్నీ అవసరం ఉంటాయి, సో యూజ్ ఇట్ అని పెట్టాడు. మీకేం అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. నేను చాలా పెట్రోల్ వేసుకుని కోరపటి కారులో వెళ్ళిపోయాను. మన పెళ్ళిలో అంతసేపు కూర్చున్నాను. డిఫరెంట్ పనులు చేశాను. చివరికి నేను చాలా అంటే టైం ఇంత వేస్ట్ అయిపోయింది, అన్నెసరీగా ఇక్కడికి వచ్చానా అనిపించింది నాకు. కానీ దేవుని పని ఆ కొంత సమయము ఆ రిటర్న్లో వస్తున్నప్పుడు ఆ వాక్యమును, ఆ సాక్ష్యమును దేవుని మహిమార్థమై చెప్పి బలపరిచినప్పుడు దేవుడు ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. ఆ తమ్ముడిని నేను కలిసి 2 years అయింది. ఎవరైతే నాకు కాల్ చేశాడో, మెసేజ్ పెట్టాడో, ఇంచుమించు 2 years అయింది. 2 years అయిన వ్యక్తి మొట్టమొదటిగా కలిసి ఏదైనా మాట్లాడాలి, ఏదైనా చేయాలి. హాయ్ అన్న, హౌ ఆర్ యూ అని మెసేజ్ ఉంది. మరలా నేను పొద్దున్న చేసేసరికి, అన్న దీస్ డేస్ యు ఆర్ ట్రావెలింగ్ సో మెనీ ప్లేసెస్, టు ప్లీజ్ యూజ్ మినిస్ట్రీలో నీకు అవసరమైన వాటికి వాడుకోండి, మేబీ ఫ్యూయల్కి ఏదైనా అని చెప్పి తను అన్నప్పుడు ఐ వాజ్ వండర్, చాలా ఆశ్చర్యపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నప్పటికి కూడా దేవుని కొరకు వాడబడితే ప్రభు నీకు జీతం ఇస్తాడు. అర్థమైందా? మేబీ నేను పెద్ద మెసేజ్ చెప్పకపోవచ్చు ఈ సంవత్సరం ఆఖరిలో. నువ్వు దేవుని కొరకు ఉపయోగపడితే దేవుడు నీకేమిస్తాడు? జీతం ఇస్తాడు. మన దీపక్ కూడా చెప్పాను, రాత్రి 11 అయిపోతుంది అలాగా మామూలుగా చెప్తున్నప్పుడు తనకు ఒక మాట చెప్పాను, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడితే ఎక్కడున్నా కూడా దేవుడు నీకు జీతం ఇస్తాడు. హల్లెలూయా. మనకి శాలరీలు ఇవ్వచ్చేవి కాదు, దేవుడిచ్చే జీతం వేరేగా ఉంటుంది. హల్లెలూయా. మీరు పనిచేసి జనరల్గా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి వచ్చే జీతాల కోసం నేను చెప్పట్లేదు. నేను చెప్తున్నది దేవుడిచ్చే జీతం కొరకు చెప్తున్నాను. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని కొరకు ఉపయోగపడితే దేవుడు మీకు జీతం ఇస్తాడు. ఇట్స్ వండర్ఫుల్. ఎలా ఉంటుందంటే ఆ ఎక్స్పీరియన్సెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని కొరకు ఉపయోగపడాలి. వాక్య క్రమంలో మనం చేస్తూ ఉండాలి ప్రతి పని కూడా. వాక్య క్రమంలో లేకుండా మనం ఏది చేస్తున్నప్పటికీ కూడా టైం వేస్ట్ అన్నమాట. మనం చేసే ప్రతి దానికి కూడా వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ, వీఆర్ వేస్టింగ్ అవర్ టైం, వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీస్, అన్నీ కూడా వేస్ట్ అవుతుంటాయి. కానీ వేర్ ఎవర్ యు ఆర్ యూజ్, దేవుని చేత మీరు యూజ్ అవుతుంటే అది మీకు వేస్ట్ కాదు. మీ టైం వేస్ట్ కాదు, మీ మనీ వేస్ట్ కాదు, మీ ఎనర్జీ వేస్ట్ కాదు. ఎవ్రీథింగ్ ఇంక మరలా దేవుడు ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. హల్లెలూయా. జీతం ఇస్తాడు దేవుడు. దేవుడు జీతం ఇవ్వాలి అంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్య క్రమంలో మన జీవితాలు కట్టుకుంటూ ఉండాలి. దేవుని వాక్య క్రమంలో మనం ప్రతి దానిని కూడా చేస్తూ ఉండాలి. మనం చేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనము చేసేటువంటి వాటిని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ఎనీవన్? నేను చాలా క్యాలిక్యులేట్గా ఉంటాను. నేను చాలా క్యాలిక్యులేట్గా, కొంతమందికి అందుకే నేను నచ్చను కూడా. ఎవ్రీథింగ్ క్యాలిక్యులేషనే. నేను ఎస్పెషల్లీ క్యాలిక్యులేషన్ దేనికోసం చేస్తానంటే, నేను దేవునికి ఉపయోగపడుతున్నానా, లేకపోతే దేవుని నామానికి ఏదైనా మహిమ వస్తుందా, ఈజ్ ఇట్ ఎనీథింగ్, దీని ద్వారా దేవునికి ఏదైనా మహిమ వస్తుందా, దేవుని రాజ్యం కొరకు ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తాను. దాంట్లోనే నేను ఇన్వెస్ట్ చేస్తాను. మిగతా ఎక్కడ గూప్ చూప్ షోడాక ₹1 తిను, అవి తప్ప ఇంకెక్కడ కూడా ₹1 కూడా తిను. ప్రియమైన వాళ్ళరా, దేవుని రాజ్యము కొరకు, దేవుని నామము కొరకు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలి. అలాగని మీరు ఇంకా అన్నం తినద్దు, ఏం వండుకోవద్దు అని నేను చెప్పట్లే. నీడ్స్ కోసం నేను చెప్పట్లే, వేస్ట్ కోసం చెప్తున్నా. ఏది కూడా వేస్ట్ చేయకుండా మనం దేవుని రాజ్యము కొరకు మనము పనిచేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకుంటాడు. కనుక ప్రియమైన మనందరమును కూడా జీతము పుచ్చుకునేవారుగా పనిచేయాలి. దేవుడు ఈ సంవత్సరం మీకు జీతం ఇవ్వాలంటే మీరు ఏ పని చేశారని జీతం ఇవ్వాలి, నెక్స్ట్ వీక్ చెప్తాను మిగతావి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుచున్నది. 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. మనం అందరం ప్రతి కట్టడము కూడా దేని కొరకు కట్టబడుతుందంటే దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుతుంది. దేవుని ఆత్మ దేవుని ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమే మీరు అందరూ కూడా కట్టబడుతున్నారని చెప్పి ఇదే కొరింథీ పత్రికలో 3:16 చూడండి. సేమ్ ఇవన్నీ రెండు కూడా మరి రెండు ఒకలాగే అనిపిస్తాయి అన్నమాట. అందుకని కంపేర్ చేసి చెప్తున్నా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి, ఈ రెండు కూడా కట్టడం గురించి చెప్తున్నప్పుడు పౌలు అక్కడ 14-15 వచనం వరకు కూడా మీరు కట్టబడుతున్నారు, మీరు ఎలా కడుతున్నారో చూసుకోండి అని చెప్తూ 16వ వచనంకి వచ్చేసరికి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, అలాగే దేవుని ఆలయమును మీరు కడుతున్నారనే విషయం గురించి అక్కడ చెప్తూ ఎఫెసీ పత్రికలో కూడా అదే మాటను పౌలు అంటున్నాడు. మనం అందరమును కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. అందరూ కూడా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుతున్నారు. పాత నిబంధనలో మోషే చేసినటువంటి ప్రార్థనలో 90వ కీర్తనలో ఏమంటాడంటే, ప్రభువా తరతరములకు కూడా నీవే మాకు నివాస స్థలము, తరతరముల నుండి కూడా నీవే మాకు. పాత నిబంధనలో మోషే అంటున్నాడు దేవుడు మనకేంటి? నివాస స్థలము. కొత్త నిబంధనలో ఏమంటున్నాడు? మనము దేవునికి నివాస స్థలము. మీకు అర్థమవుతుందా? పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న కొన్ని వ్యత్యాసాలు అంటే అవి వ్యత్యాసాలు కాదు, కాకపోతే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రణాళిక ఏంటంటే ఆయన మనలోనూ, మనము కొత్త నిబంధన వచ్చేసరికి పరిపూర్ణమైంది. పాత నిబంధనలో మనము ఆయనలోనికి వెళ్తున్నాం, కానీ ఆయన మనలోనికి రావట్లేదు.
మనము ఆయన దగ్గరికి వెళ్తున్నాం, మనము ఆయనలోనికి వెళ్తున్నాము, కానీ ఆయన మనలోనికి రావట్లేదు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనము ఆయనలోనికి వెళ్ళడం ఒకటే కాదు, ఆయన మనలోనికి వస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మనమే దేవుని యొక్క ఆలయము. ఈ మాట కొరింథీ పత్రికలో కొరింథీలకు 3 సార్లు రాశాడు. ఎవరు తీయద్దు కానీ 3 సార్లు రాశాడు. 3వ అధ్యాయంలో రాశాడు, తర్వాత 6వ అధ్యాయంలో రాశాడు, మరలా 2 కొరింథియన్స్లో 6వ అధ్యాయంలో కూడా రాశాడు. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మొదట్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాము. అలాగే 6వ అధ్యాయంలో కూడా చివరి మాటల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా. కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనలో నివసించడానికి మనము కట్టబడుతున్నాము. దేవుడు మనతో ఉండటానికి, మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాము. దేవుడు తన ఆలయముగా మనలను ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యము చేత మనల్ని కట్టుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మకు మనల్ని అప్పగించుకున్నప్పుడు ఏమవుతారంటే, దేవుని ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు మీరు కట్టబడుతున్నారు. కనుక కొరింథీ పత్రికలో 3 సార్లు కూడా 3 వ్యత్యాసాల్లో రాశాడు. మొదటిసారి 3వ అధ్యాయంలో రాసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అక్కడ చర్చ్ కోసం రాస్తున్నాడు, సంఘము కోసం రాస్తున్నాడు. దట్ ఈస్ నాట్ ఇండివిజువల్. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్న మాట ప్రియమైన వాళ్ళరా సంఘము, కార్పొరేట్ సంఘము కోసం రాస్తున్నాడు. మనమందరము గ్యాదర్ అయినప్పుడు మీరు అందరూ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఉండరు. మీరు తలుపులు తీసిన తర్వాత దేవుడు ఇక్కడ ఉండడు. మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు? చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు ఆలయంలో అక్కడ ఉంటాడు అనుకో తలుపులు తీసుకొని వస్తారు. ప్రియమైన వాళ్ళరా, మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు? మనతో పాటు వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన అక్కడ చర్చ్ కోసం మాట్లాడాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి మన దేహము దేవుని ఆలయము అన్నాడు. మన దేహము దేవుని యొక్క ఆలయము అన్నాడు. ఎందుకంటే అక్కడ దేన్ని కంపేర్ చేస్తాడంటే, వేశ్యతో సాంగత్యం చేసేవాడు ఏం చేస్తున్నాడు? తన శరీరమును అపవిత్రపరుచుకుంటున్నాడు గనుక తనతో ఏకాత్మై ఉన్నాడు అని ఉంటుంది. వేశ్యతో సాంగత్యం చేసేవాడు వేశ్యతో ఏకాత్మై ఉన్నాడు. ఆ మాటలు మీకు చూపిస్తేనే అర్థమవుతుంది. 6వ అధ్యాయము చదవండి అమ్మా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు, చూడండి 17వ వచనము 16వ వచనం, వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. కనుక మనము వేశ్యతో కలుసుకున్నవాడు అని ఎందుకు ఆ మాటలు చెప్తున్నట్టంటే, ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మై ఉంటాడు. ఇతరులతో కలుసుకునేవాడు, వేశ్యలతో కలుసుకునేవాడు దానితో ఏకాత్మై ఉంటాడు, ఏక శరీరమై ఉంటాడు. కానీ ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మై ఉంటాడు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా. కనుక మన యొక్క దేహం కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది. కనుక ఎవడైనా సరే దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు ఏం చేస్తానన్నాడు? ఎవడైనను అంటే ఇక్కడ 3 విషయాలు ఏంటంటే, మొదట చర్చ్ గురించి చెప్పాడు. దేవుని ఆలయం ఏంటి? సంఘము కోసం చెప్పాడు. ఎవడైనను సంఘమును పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. సాధారణంగా మన శరీరానికి ఏదైనా గుచ్చుకుంటే, ఏదైనా కొట్టినా మనం ఎలాగుంటాం? శరీరం విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం కదా. దేవుడు కూడా తన శరీరం ఎవరంటే సంఘము. గనుక సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఇంకా దేవుని ఆలయం ఏంటి? మన యొక్క హృదయము, లేకపోతే మన దేహము. 3వది 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు. ప్రియమైన వాళ్ళు అని సందర్భం వచ్చింది కనుక ఇవి చెప్తున్నాను. ఇది మెసేజ్లో భాగమని కాదు, కానీ 6వ అధ్యాయం 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ 3వది ఇక్కడ ఇది చెప్తున్నాడంటే, ఫెలోషిప్ కోసం చెప్తున్నాడు, సహవాసం కోసం చెప్తున్నాడు.
మొదటిది సంఘము, రెండవది దేహము, మూడవది సహవాసము. కనుక దేవుడు మనం సహవాసం చేసే చోట ఉంటాడు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను అన్నాడా? ఎక్కడన్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం అనుకుంటాను, చూడండి. గమనాలు చదవండి. ఇది మధ్యలో అలా పక్కెళ్ళాను నేను. 20వ వచనం చదువుదాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. అర్థమైందా మీకు? ఒకటి చర్చ్ కోసం చెప్పాడు, రెండోది దేహం కోసం చెప్పాడు, మూడోది ఫెలోషిప్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారు అంటే మనం ఎవరితో ఫెలోషిప్ చేయకూడదు అక్కడ చెప్తున్నాడు. అవిశ్వాసులతో ఫెలోషిప్ చేయకూడదు, సహవాసము చేయకూడదు, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని చెప్తూ క్రీస్తుకు బెలియాలకు, వెలుగుకు చీకటికి ఎక్కడ సంబంధం, ఇవన్నీ కూడా పోలిస్తాడు అక్కడ 2వ కొరింథీ పత్రికలో. గనుక ప్రియమైన వారలారా, మనము ఈ 3 విషయాల్లో ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా ఏం చేస్తాడు? దేవుడి ఆలయం ఏమవుద్ది? పాడవుతుంది. కనుక దేవుని ఆలయం పాడవుతే దేవుడు ఏం చేస్తాడు? వానిని దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయను అని ఉంది. కనుక మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చర్చ్ అటెండెన్స్, దేవుని ఎందుకు అటెండ్ అవుతున్నాం అంటే మనం అందరము సంఘముగా కూడినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. అలాగే ప్రియమైన వారలారా, మన దేహాలు దేవునికి ఆలయమై ఉన్నాయి. ఈ కాన్సెప్ట్తో మన జీవితాలు మనం కట్టుకుంటున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని కానీ ఆ జీవితాన్ని కానీ బ్లెస్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ కాన్సెప్ట్లో మనం కడుతున్నప్పుడు మన పనికి దేవుడు ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. సో వాట్ వీఆర్ బిల్డింగ్, మనం ఏం బిల్డ్ చేసుకుంటున్నాం? నో బిల్డింగ్ సార్, మీరు వాక్యం చెప్తారు, మేము వింటాము, తర్వాత అవసరమైతే ప్రార్థన చేస్తారు, అంతే. నో బిల్డింగ్, నో కన్స్ట్రక్షన్. ఏమి కన్స్ట్రక్షన్ అవేమి మేమేం చెయ్యం. ప్రతి వాడు కూడా ఏం చేయాలట? పని చేయాలి. చివరి మాట చెప్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం చాలా ఈజీగా తీయచ్చు. ఎందుకు చెప్పండి? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. దేవుడు వస్తున్నాడు. ఆయన మనందరికీ కూడా ఏమివ్వబోతున్నాడు? జీతం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా ఎత్తున్నది. దేవుడు మనందరి కోసం కూడా జీతాన్ని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను. ఏం జీతం దేవుడు మీకు ఇస్తాడు? మీకు ఏమి ఇవ్వాలి? కొరింథీ పత్రికలో ఏముంటుందంటే, చేసిన పని కాలిపోతే ఏమవుతుందట? చేసిన పని కాలిపోతే వానికి ఏం కలుగుతుంది? నష్టము కలుగును. వాని ఆత్మ అయితే ఏమవుతుంది? పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. 14-15 వచనాలు. పునాది మీద కట్టిన పని నిలిస్తే దేవుడు జీతం ఇస్తాడు. ఆమె కనుక పునాది ఏంటో చెప్పాను. పునాది అంటే యేసుక్రీస్తు. కనుక ప్రతీది కూడా ప్రభువు నామానికి మహిమ కలిగినట్లుగా మనం చేయాలి. ఎవ్రీథింగ్ మన జీవితాల్లో దేవునికి మహిమ కలుగునట్లుగా మనం కట్టుకోవాలి. ప్రతిదీ కూడా వాక్య క్రమములో కట్టుకోవాలి. వాక్య క్రమములో మనం చేస్తుండాలి. చేస్తున్నప్పుడు ఆ పని ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. అగ్నిలో వెళ్ళినా, జలములలో వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా ఆ పని ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్నటువంటి పనికి దేవుడు జీతం ఇస్తాడు. ఆమేన్. మన పని ఎంతో చేసాము. ఈ నెలలో ఇంకా చేస్తుంటారు చాలా పని. ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే ఇంకెంత పని చేస్తారంటే మొత్తం అన్నీ కమ్ డౌన్, ఏంటి బిందులన్నీ దించేసి మొత్తం అన్నీ మళ్ళీ పెట్టేస్తారు. ఫోన్లే కదా ఇంతకాలం నుంచి ఉన్నా, ఎవరికైనా ఇచ్చేద్దామని కూడా అనుకోరు. మళ్ళీ శుభ్రం కడిగేసి అప్ప
శుభ్రంగా ప్యాక్ అండ్ మళ్ళీ పైన పెట్టేస్తారు. ఎంతకాలం ఉంచుకుంటారో చూడాలి మరి. ప్రియమైన వాళ్ళరా, అలా ఉంచుతూనే ఉంటారు. ఈ నెల ఎంత పని చేస్తారో, ఎంత పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము యేసుక్రీస్తుకు మహిమ కలిగినట్లుగా ప్రతి పని చేయాలి. హల్లెలూయా. ప్రతి పని దేవునికి మహిమ కలిగినట్లుగా చేస్తున్నప్పుడు గాడ్ విల్ గివ్ యూ రివార్డ్, జీతం ఇస్తాడు. మీ పని నిలిచి ఉంటే వాక్య క్రమంలో ఉండాలి. అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలంటే చేయాలి, కొన్ని క్రమాలు కొన్ని చేయాలి. ఎందుకు? వాక్య క్రమంలో తప్ప ఏది చేసినా దేవుడు జీతం ఇవ్వడు. ఎవరో మనుషులు మనల్ని ఏదో అనొచ్చు, మనుషులు మనల్ని పొగడచ్చు, కానీ దేవుడు ఏమివ్వడు, జీతం ఇవ్వడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, భూమి మీద ఇస్తాడు. మనకు అన్నీ కూడా రెండు తెలుసా? కొత్త నిబంధన వాళ్ళకి రెండు డబల్ బ్లెస్సింగ్. ఏంటి చెప్పండి? ఏంటండి రెండు? ఏంటండి రెండు? ఇక్కడ అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధనలో అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది ఇంక ఇక్కడే అంటారు, కొంతమంది అంతా అక్కడే అంటారు. రెండు ప్రాబ్లమే. అసలు విషయం ఏంటంటే ఇక్కడ అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవ్వా బొవ్వ. అవ్వ కావాలి, బొవ్వ కావాలంటే అవ్వదంటారు కదా. మనకు అవ్వా బొవ్వ. హల్లెలూయా. దేవుడు కొత్త నిబంధనలు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇస్తాడు ప్రతిఫలము, అక్కడ ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జీతము దేవుడు ఇస్తాడు. మన పని ఆయన మహిమపరిచేదిగా ఆయన వాక్య క్రమంలో ఉండాలి. పౌలు అందుకే అక్కడ అంటున్నాడు, కనుక ప్రియమైన వాళ్ళారా, నేను చాలా కష్టపడ్డాను, దేవుడు నాకు జీతం ఇస్తాడు అంటాడు. అక్కడ మీరు పై వచనాలు 8వ వచనంలో చదివితే, ప్రియమైన వాళ్ళారా, పౌలు అంటాడు, 8వ వచనం అనుకుంటాను, చక్కని మాట, జీతం ఇస్తాడన్న మాట 8. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొను. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వేం చేసినా దేవుడు ఎక్కడ ఇస్తాడు జీతము? పరలోకంలోనే ఇస్తాడు. ఈరోజు మనం జీతం పొందటానికి మనం ప్రభు కోసం చేసినవి మనం జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు జ్ఞాపకం లేకపోయినా, మీరు మర్చిపోయినా కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకొని ఇస్తాడు. హల్లెలూయా. మనం మర్చిపోతాం, కొన్నిసార్లు ఏం చేసామో అవన్నీ మనం మర్చిపోతాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతుంది. ఎవరు తీయద్దు. తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక మీరు మర్చిపోయిన దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మహిమపరచుటకు మీరు ఏం చేశారో వాటన్నిటికీ దేవుడు రివార్డ్ ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు జీతము, పరలోకంలో కూడా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి కూడా ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా ఎంతో ఉన్నది. మనుషులు ఇచ్చే జీతాలు కాదు, దేవుడే మనకు జీతం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే మనం చేసిన పనులన్నిటి కొరకు కూడా భూమి మీద కూడా ప్రభు మరి అనేక రీతిలుగా నువ్వు మర్చిపోతున్నా కూడా దేవుడు జ్ఞాపకం చేసి ఆయనకి జీతం ఇస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా కడుతున్నామో మనం చూసుకోవాలి. ఈజ్ ఇట్ ఆన్ ఫౌండేషన్? దేవుని యొక్క పునాది మీద మనం కడుతున్నామా? పునాది మీద కట్టకపోతే అది నిలవదు, దానికి జీతం ఇవ్వడు దేవుడు. అంతేకాదు, ఎందుకంటే పునాది ఏంటి? ఎవరు? అందరూ చెప్పాలి, పునాది ఎవరు? కనుక ప్రతీది కూడా ఇది ఫౌండేషన్. మనము కదిలిపోకుండా, చెదిరిపోకుండా జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఉండాలి అంటే మనము పునాది మీద ఉంటే ఎక్కడ చెదిరిపోం. మనము పునాది దాటిపోతే ప్రియమైన వాళ్ళరా మన జీవితాలు పాడవుతాయి. ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. జాగ్రత్త. ఆ పునాది గురించి చెప్తున్నాడు. ఆ పునాది యేసుక్రీస్తే. వేయబడిన తప్ప మరొక పునాది వేయబడదు. మనం పునాదులు వేయడానికి ప్రయత్నించకూడదు. ఓన్లీ వన్ ఫౌండేషన్. క్రైస్తవ జీవితానికి ఒకే ఒక పునాది. ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన యందలి విశ్వాసము, ఆయన యందలి భయము, ఆయన యందలి ప్రియమైన వాళ్ళరా జ్ఞానము, ఆయన యందలి కృప, ఇవన్నిటి మీద మన జీవితాలను కట్టుకుంటూ వాక్య క్రమంలో మనం నడుస్తున్నప్పుడు మనం కట్టబడుతూ ఉంటాము. దేని కొరకు కట్టబడుతుంటామంటే ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతూ ఉంటాము. దాని ద్వారా ప్రభువు నామానికి మహిమ కలుగుతుంటుంది, ప్రజలకు రక్షణ కలుగుతుంది, ప్రజలకు ఆదరణ కలుగుతుంది. అంతేకాదు, దేవుడు నీకు ఇవ్వవలసిన సమయంలో ఆయన జీతం ఇస్తాడు.
ఆమె దేవుడు జీతం ఇస్తాడు, భయపడద్దు. మనుషులు ఒకవేళ మనల్ని పట్టించుకోకపోవచ్చు, మనుషులు ఒకవేళ మనల్ని మర్చిపోవచ్చు, మనుషులు మనల్ని తృణీకరించవచ్చు. చాలాసార్లు మనం కొన్ని చేసిన పనులకు వారు మనకి థ్యాంక్ఫుల్గా కూడా ఉండరు. ఒకవేళ మీ జీవితంలో అలాగే ఎప్పుడైనా ఎదురయ్యో లేదో నాకు తెలియదు. మనం చేసిన వాటికి కనీసం కృతజ్ఞత లేని వారు కూడా ఉంటారు. ఇట్ మే పెయిన్ చాలాసార్లు అలాంటివి. మనం చేసిన వాటికి కృతజ్ఞత లేని వారు కనుక ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. అప్పుడు నాకు తెలిసినప్పుడు నేను ఇంకేం బాధపడను. ఎందుకో తెలుసా? వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, నాకు ఎవరు బహుమతి ఎవరు ఇస్తున్నారు? రివార్డ్, జీతం. ప్రైజ్ ది లార్డ్. పక్కోడు ఎంప్లాయ్ ఎవరో పట్టించకపోతే నాకేం జీతం ఇచ్చేవాడు కదా దేవుడు. హల్లెలూయా. కనుక జీతం ఇచ్చేటువంటి ఆయన నేను ఎన్నడూ కూడా మర్చిపోడు. హల్లెలూయా. కనుక నీది ఎక్కడ ఉండాలి? పునాది మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఫౌండేషన్ మీద ఉండాలి. ప్రభువును మహిమపరిచేదిగా. ఎక్కడున్నా కూడా నేను అక్కడ యూజ్ అవుతేనే అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ ఉపయోగపడితేనే అక్కడ ఉండాలి. నా సమయము, నా ధనము ఉపయోగం లేకపోతే జీతం రాదు. హల్లెలూయా. నీకు దేవుడు జీతం ఇవ్వాలి అంటే ప్రియమైన వాళ్ళారా, పునాది మీద కట్టుకుందాం. పునాది మీద మీరు కట్టబడిన పని నిలిచి ఉంటే ప్రభు జీతం ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ప్రభు మనకు జీతం ఇచ్చేలాగున ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ప్రభు వాక్యం మీద మన జీవితాలను మరోసారి కట్టుకోవడానికి మన జీవితాలు సమర్పించుకుంటూ వాక్యపు వెలుగులో మన జీవితాలు ఉన్నాయా లేవా? క్రీస్తు అనే పునాది మీద, యేసు క్రీస్తు మనకు పునాది అనే దేవుని వాక్యం చెప్తుంది. మన స్ట్రక్చర్ అంతా కూడా, మన జీవితం అంతా కూడా దేవుని మహిమపరిచేదై ఉండాలి. ఆ స్ట్రక్చర్ మీద కట్టబడిన, ఆ పునాది మీద కట్టబడిన జీవితము దేవుని నామాన్ని ఎంత ఘనపరుస్తుంది, దేవుని నామాన్ని ఎంత మహిమపరుస్తుంది. నువ్వు చెప్పకపోయినా నీ జీవితము ప్రభువుని ఘనపరిచేదిగా కట్టబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ప్రతి జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చాం ప్రభా. మాకు జీతం ఉందనే విషయము మరొకసారి నీ లేఖనాల ద్వారా మేము చూస్తున్నాం తండ్రి. పునాది మీద కట్టబడినటువంటి పని నిలిచి ఉంటేనే మాకు జీతము దొరుకుతుంది, లేకపోతే మాకు నష్టం కలుగుతుందని, మా ఆత్మ రక్షించబడినప్పటికీ మాకు ఏ విధమైన జీతం ఉండదని నీ వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి మన జీవితాల్లో మరొకసారి ప్రభు వాక్యానికి సమర్పించుకుందాము. పరిశుద్ధుడా తండ్రి, వాక్యం అనే పునాది మీద ప్రతి ఒక్కరూ కూడా కట్టుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని దేవునికి నివాస స్థలముగా ఆయన తండ్రి కట్టబడుటకు సహాయం చేయండి. నీ నామాన్ని మహిమపరిచే స్థితి ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ వాక్యం అందరిలో ఫలించాలని కోరుతూ ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చి ఉంటుండగా ప్రభా, నాయన నీ బిడ్డలు, ప్రయాసపడిన బిడ్డలు ఉన్నారు. ప్రభు నామము కొరకు, ప్రభు రాజ్యము కొరకు దేవా ప్రయాసపడిన వారు, నాయన తండ్రి దేవా వెచ్చించిన వారు, వారి సమయాన్ని, వారి ధనాన్ని, వారి తలాంతులను వెచ్చించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు నామములో తండ్రి వారికి మీరిచ్చే జీతము వారికి నాయన తండ్రి యేసు నామములో వారికి కలుగును గాక తండ్రి. నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను, వారి పక్షముగా నమ్మకముగా తండ్రి. నాయన తండ్రి నీ పరిచర్యలో నాయన తండ్రి పాలి భాగస్తులైన ప్రతి బిడ్డకు కూడా జీతం ఇచ్చి ఆశీర్వదించమని, నాయన నీవు ఇవ్వబోయేటువంటి పరలోకంలో ఇవ్వబోయే ఆ జీతము కొరకు కూడా నాయన ఇంకను మేము కట్టుకుంటూ నేను మహిమపరుస్తూ కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.